హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో అందరికీ ఎంతో బాగా నచ్చే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆంధ్ర స్టైల్‌లో చేసి చూపిస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు బయట తిన్న చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటుంటాం కదా! ఆ విధంగానే ఇంట్లో కూడా చాలా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. ఇలాంటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయడానికి నేను హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకొని 2, 3 సార్లు కడుక్కున్నాక నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇంచు శొంఠి, 1 స్టార్ ఫ్లవర్, 4 లవంగాలు, 2 ఇలాచీలు, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, పావు స్పూన్ మిరియాలు, గసగసాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్‌ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి హాఫ్ కిలో చికెన్‌ని వేసుకొని 2 నిమిషాల పాటు చికెన్‌లోంచి వాటర్ అంతా బయటకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతటిని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద మీడియం సైజ్ టమాటాని తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో గ్రేవీ మంచిగా ఉండాలంటే టమాటా పేస్ట్ చేస్తే గ్రేవీ వస్తుంది. మీకు టమాటా ఇష్టం లేకపోతే పెరుగు అయినా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం. మీరు మరీ ఎక్కువ స్పైసీగా తింటే మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరికయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఈ బిర్యానీ కోసం మనం స్పెషల్ మసాలా అయితే చేసుకున్నాం కదా! ఆ మసాలా పొడిని ఈ బిర్యానీలోకి వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని 2, 3 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయాక మరొక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నేను వీడియో కోసం ఇలా చూపిస్తున్నాను గానీ చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు 2 ఒకసారే చేసేసుకోవచ్చు. ఒక పక్క బిర్యానీ, ఒక పక్క రైస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ రైస్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడయ్యాక హోల్ గరం మసాలాలన్నీ వేసుకొని మీ దగ్గర ఏ బిర్యానీ మసాలాలుంటే ఆ బిర్యానీ మసాలాని కొద్ది కొద్దిగా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు జీడిపప్పులు వేసుకోవాలి. మీకు జీడిపప్పులు లేకపోతే గనుక స్కిప్ చేయొచ్చు. వేసుకున్న ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పుదీనా, పావు కప్పు కొత్తిమీర ఆకుని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్‌ని నీళ్లు లేకుండా తీసుకొని వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. రైస్ అంతా తడి ఆరేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం 2 కప్పుల రైస్ తీసుకుంటే 3 కప్పుల వాటర్‌ని వేసుకోవాలి. నేను అరకిలో రైస్‌కి 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. 750 ఎంఎల్ వరకు ఉంటుంది. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి చూసుకుంటే రైస్ అంతా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే సరిపోయింది. ఇలా మళ్ళీ స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మరొక 5 మినిట్స్ తర్వాత 80% అయితే రైస్ కుక్ అవుతుంది. 80% రైస్ కుక్ అయిపోయాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న చికెన్ అంతటిని ఈ విధంగా వేసుకోవాలి. చికెన్ అంతా వేసేసాక ఒకసారి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర ఆకుని వేసుకొని మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మరొక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని
ఒక 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మీరు ఇలా చేయకపోతే ఒకసారి ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సర్వ్ చేసుకున్నప్పుడు ఇలా బాయిల్డ్ ఎగ్, ఆనియన్స్‌తో, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎటువంటి కర్రీ అవసరం లేదు. పెరుగు చట్నీతో తింటే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఈ బిర్యానీ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.